సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు 3 దశాబ్దాలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన జూనియర్ అసిస్టెంట్స్ కు గ్రేడ్ 3 ఈవోలుగా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది. జీవో 134 ద్వారా మొత్తం 33 మంది జూనియర్ అసిస్టెంట్లు ఈవోలుగా పదోన్నతి పొందడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతకు గురైన తమకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం లభించిందని ఉద్యోగులు భావోద్వేగానికి గురైన సన్నివేశాలకు నేడు తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా నిలిచింది. తమకు దసరా పండుగ వారం రోజులు ముందుగానే వచ్చిందని వారు అమితానందాన్ని వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా వారంతా ప్రమోషన్ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఈవోలు మంత్రి సురేఖను సన్మానించారు. ఒకటే అనిపించింది, ఎందుకు బాధపడాలి, ఎందుకు ఆపాలి? ప్రమోషన్స్ అనేటివి రెగ్యులర్ ప్రాసెస్, అది ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకు అవుతుంది అసలు నాకు అర్థం కాలేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే పోయిన గవర్నమెంట్ పూర్తిగా అసలు దేవాదాయ శాఖ, మరి వేరే శాఖల గురించి అయితే నాకు తెలియదు, కానీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు అనేది మాత్రం అర్థమైపోయింది. దానివల్ల ఇప్పుడు అమ్మాయి ఆవేదన, అమ్మాయి రోజు వచ్చి మ్యారేజ్ కూడా అయినట్టుంది, వచ్చి ఈ రోజు తన తండ్రి బాధను ఇక్కడ పంచుకోవడానికి వచ్చింది. వాళ్ళ నాన్న చేయడంగా బాధపడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తా ఉన్నారు. అంటే దాని వెనకాల మీ ఎంత ఆవేదన బాధ దాగి ఉందో దాన్ని చూస్తేనే అర్థమవుతా ఉంది. ఆ బాధ ఆవేదన అనేది ఒక సంతకం తోటి క్లియర్ అయ్యేది, కానీ ఆ సంతకం పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అని అంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది మీకు ఎప్పుడో ఇచ్చిండుంటే ఈరోజు మీకు సర్వీస్ లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎంత ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉండేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యమా, గత ఏదైనా కానివ్వండి, దానివల్ల అన్యాయం అయితే మీకు జరిగింది అనేది 100% ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి అది మా చేతుల మీద జరగాల్సి ఉంటే ఆగిపోయిందా నాకైతే తెలీదు. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అధికారులతో నేను ఒకటే చెప్తాను, మన దగ్గర ఏది కూడా పెండింగ్ ఉండకూడదు. ప్రజలకు సంబంధించిన